హాయ్ అండి, ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని బీరకాయ పప్పు చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఉజ్వల్ జ్యోతి కిచెన్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి. సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, టేస్ట్ కూడా అలాగే ఉంటాయి, సూపర్ ఉంటాయి. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి. పప్పు వేసుకొని ఆవకాయ కానీ నిమ్మకాయ పచ్చడి కానీ పెట్టుకొని తిన్నారంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక 7 తీసుకోండి. పప్పులోకి మనకి 7 పడతాయి. ఒక టమాటా తీసుకోండి. 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఒక బీరకాయ తీసుకోవాలి. బీరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు బీరకాయని ఒకసారి నీటికి కడుక్కోవాలి. నీటికి కడుక్కున్న తర్వాత పీచిందుల్లోది తీసేసుకోవాలి. దీంతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయని పచ్చిమిరపకాయలని అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోండి. పప్పు ఒక పావు కేజీ లేదా ఒక పెద్ద టీ గ్లాస్ తీసుకొని దీని నిండా వేసుకోండి. కందిపప్పు తీసుకున్నాను. ఇక్కడ వాటర్ వేసి నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇక్కడ 2 సార్లు కడిగాక వాటర్ లేకుండా తీసుకోండి. కందిపప్పుని ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి ఉల్లిపాయ అనేది. పచ్చిమిరపకాయలు 7, టమాటా 1, బీరకాయలు 1 కట్ చేసుకొని ముక్కల కింద తీసుకోండి. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఈ పప్పు ఉడకడానికి 2 గ్లాసుల వాటర్ అయితే పడతాయి. ఇంకో గ్లాస్ వేసుకున్నాను. 4 విజిల్స్ వేపించాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులో చింతపండు వేయొద్దు. నేను ఇక్కడ చింతపండు వేయకుండా నిమ్మకాయ హెల్దీ కాబట్టి నిమ్మకాయ పిండుకుంటున్నాను. మీకు చింతపండు వేసుకోవాలనిపిస్తే నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు నానబెట్టుకుని తాలింపు పెట్టేటప్పుడే వేసుకోండి. పప్పులో వేసారంటే పప్పు అనేది ఉడకదు. కుక్కర్కున్న లబ్బర్ని టైట్ విజిల్ కూడా పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా వేపించుకున్నాం. కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయాక మూత తీసి పప్పు అనేది ఈ విధంగా ఉడికిందండి. చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తుతో తిప్పుకోకుండా ఇలా గుంటగత్తులతోటి ఇలా మ్యాష్ చేత్తో తిప్పండి. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకోండి. ఇందులో ఉప్పు వేసాక బాగా కలుపుకోండి. మీకు గట్టి పప్పు లాగా అనిపిస్తేనే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇందులోని, లేకపోతే ఇలాగే తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో తాలింపుకు సరిపడ్డా అంత ఆయిల్ వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తాను. ఎల్లుల్లిపాయలు చితక్ కొట్టుకొని 7-8 పాయలు వేసుకోండి. ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, మినపప్పు వేసుకోండి. మినపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరపకాయ 3 తుంచుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోండి. మీ దగ్గర ఇంగు ఉంటే ఇంగు కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా తాలింపు బాగా వేగుతున్నప్పుడే పప్పు డైరెక్ట్గా ఇందులో వేసేస్తే మనకు తాలింపు ఫ్లేవర్ అనేది పప్పుకి బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి. అలాగే ఇందులో కొంచెం వాటర్ తీసుకుని ఇదంతా కొంచెం లాక్కుని ఇందులో 1 టీ గ్లాస్ అంత వాటర్ పట్టేలాగా ఇందులో వేసేస్తాం. పప్పు అంతా చివరిలో బాగా పట్టేసి ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. వాటర్ అనేది గట్టి పప్పులా తినేలా ఉంటే కనుక వాటర్ అనేది అవసరం లేదు. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అలాగే ఈ పప్పు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా బీరకాయ పప్పు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఒకసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. వంటలు రానులు కూడా సింపుల్గా ఈజీగా వండేస్తారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తాలింపు పెట్టేసుకున్న ఈ పప్పులోని మీకు నిమ్మకాయ పిండుకోవాలనిపిస్తే, పులుపు కావాలనిపిస్తే పిండుకోండి, లేకపోతే స్కిప్ చేసేసి అలా అచ్చంగా కూడా తినేవచ్చు. ఇక్కడ పులుపు చింతపండు కాకుండా నిమ్మకాయ పిండుకుంటే హెల్దీగా ఉంటారు. అలాగే స్కిన్ అలర్జీలకు సంబంధించిన దోదలు కానీ ఏవి కానీ రాకుండా ఉంటాయి. నిమ్మకాయ ఎక్కువ తీసుకోవడం వల్ల పులుపుకు తగ్గట్టు పిండుకోండి.
ఇక్కడ నేను ఒకటే తీసుకున్నానని లేదు, మీ తినగలరంత పులుపు చూసుకుని పిండుకోండి. ఇప్పుడు గింజలు తీసేసుకోవాలి. నిమ్మకాయ పిండుకున్నాక ఒకసారి పప్పు కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. అంతే.